శిష్యులందరూ కూడా భయపడుతున్న సమయం అది. కారణం ఏంటి అని అంటే గాలి తుఫాను, అలలు ఎగసిపడుతూ ఉన్నాయి, అది రాత్రి జాము. అలాంటి సమయంలో సముద్రం నుంచి ఒక తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒక ఆయన అలా నడుచుకుంటూ నీటి మీద వస్తూ ఉన్నాడు. చూశారు. సముద్రంలో దొంగలు ఉంటారని తెలుసు, సముద్రంలో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని ఆ రోజుల్లో వినికిడి. అందును బట్టి వాళ్ళు భయపడుతున్నారు, దెయ్యమేమో భూతమేమో అని భయపడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడుకుడి నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. భయపడుకుడి నేనే, ధైర్యము తెచ్చుకునుడి. ఆయన ఎందుకోసం వచ్చాడంటే భయపు గుప్పిట్లో ఉన్న నిన్ను విడిపించడానికి వచ్చాడు. పాపపు నీడలో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడు. ఎవరైనా రక్షకుడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. మనం పాపంలో ఉన్నామా? పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. ఒక రోజున ఒక నలుగురు స్నేహితులు యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నారు అనే సంగతి తెలిసి మంచంతోనే తమ స్నేహితులు తీసుకువచ్చారు. కారణం ఏమిటంటే అతడు పక్షవాత రోగంతో పడి ఉన్నాడు కనుక అతను తీసుకొచ్చారు. యేసుప్రభు వారు ఇంటికి తీసుకొస్తే ఇల్లంతా ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంది. అసలు ఇసుకేస్తే రాళ్ళనంత జనం ఉన్నారు ఆ ఇంట్లో. ఏం చేయాలో అర్థం కాక ఇంటి పైకప్పుకి ఎక్కి పైకప్పు అంతా తీసేసి కరెక్ట్గా యేసుప్రభు వారు ఎక్కడున్నారు మరి, రాడార్ సిస్టమ్ ఏమైనా ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ అంత ఖచ్చితంగా ఎట్టకొలిసారు మరి లెక్కలో. యేసుప్రభు వారు ముందుకు దించారంట ఆ మాంసాన్ని. వారి విశ్వాసం చూసి ప్రభు అయిన యేసు అంటారు కదా, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మనిషి పాపపు నీడలో ఉన్నాడు. మనిషి పాపమనే నీడలో ఉన్నాడు. భయం, ఆ పాప ఫలితం భయాన్ని కలుగు చేసింది. అవ్వా ఆదాములు ఆ చెట్టు చోటుకి ఎందుకు వెళ్ళారు? యేసుప్రభు వారు ఎప్పుడు వచ్చినా సరే ధైర్యంగా, దేవుడు ఎప్పుడు వచ్చినా సరే ధైర్యంగా ఎదుటికి వెళ్ళి వందనాలయ్యా అని చెప్పేవాళ్ళు, ప్రైజ్ లార్డ్ అని చెప్పేవాళ్ళు. ఆ రోజు ఎందుకు చెట్టు చోటుకి వెళ్ళారు? కారణం ఏంటండి? ఆయన వద్దు అన్న పండును తిన్నారు. భయం వేసింది. ఏమని అంటాడేమో, వద్దన్న పండుని తిన్నాం కదా, ఏమని అంటాడేమో. పాపం భయాన్ని కలుగు చేసింది. భయానికి కారణం పాపం. భయానికి కారణం ఏంటండి? పాపం.